హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విద్యా భరోసా. సో గైస్ ఈ వీడియోలో మనం 2024, 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ గురించైతే మనం తెలుసుకోబోతున్నామండి. సో ఈ వీడియో మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మనకు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం బడ్జెట్ వచ్చేసి 47,65,768 కోట్ల రూపాయలతో మనకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ సంవత్సర ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగిందండి. సో అయితే ఇందులో దేనికి ఎంత కేటాయించారు అనేటువంటిది మనం ఈ వీడియోలో పూర్తిగా బిట్స్ రూపంలో తెలుసుకుందామండి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానెల్‌ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న 2024, 25 బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎంతసేపు ప్రసంగించారు? ఆన్సర్ ఆప్షన్ 1 58 నిమిషాలు. ఈమె ఇప్పటివరకు ఒక 6 సార్లయితే బడ్జెట్‌ను ప్రసంగించడం అనేటువంటిది జరిగిందండి. సో, ఈమె ప్రసంగించినటువంటి వాటిలో అత్యంత చిన్నది ఇదే. ఈమె పేరు మీద ఒక రికార్డు కూడా ఉందండి. అదేమిటి అంటే 2020లో దాదాపుగా 2 గంటల 40 నిమిషాల పాటు బడ్జెట్‌కి సంబంధించి ప్రసంగించి, అత్యధిక సమయం పాటు బడ్జెట్ ప్రసంగం చేసినటువంటి ఆర్థిక మంత్రిగా ఈమె రికార్డును సృష్టించడం అనేది జరిగిందండి. రెండవ ప్రశ్న 2024, 25 ఆర్థిక సంవత్సరంలో నిర్మలా సీతారామన్ డిజిటల్ విధానంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు బ్రీఫ్ కేస్‌కు బదులుగా దేనిని తీసుకెళ్లారు అనేటువంటిది ప్రశ్న అండి. సో, మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ట్యాబ్ అండి. సో, మనకు దాదాపుగా కోవిడ్ టైం నుంచి కూడా బడ్జెట్‌ను డిజిటల్ విధానంలోనే ప్రవేశపెట్టడం అనేటువంటిది జరుగుతుందండి. సో, అందులో భాగంగా 2024, 25 ఆర్థిక సంవత్సరంలో ఒక బహీ ఖాతాలో అంటే వస్త్రం లాంటి సంచిలో ఒక ట్యాబ్‌ను తీసుకువెళ్ళడం అనేటువంటిది జరిగింది. సో, మనకు అది ఎలా ఉండేది అనేటువంటిది మనం ఒకసారి గమనిస్తే, ఒక ఎర్రటి వస్త్రం మీద బంగారు వర్ణంలో జాతీయ చిహ్నం ముద్రించి ఉన్నటువంటి సంచితో రాష్ట్రపతి భవన్‌కు నిర్మలా సీతారామన్ గారు వెళ్లి, అక్కడ రాష్ట్రపతి గారిని కలిసి అక్కడి నుంచి నేరుగా మనకు ఆమె పార్లమెంట్‌కి వెళ్ళటం అనేటువంటిది జరిగిందండి. తరువాతి ప్రశ్న. వార్షిక ఆర్థిక సర్వేకు బదులుగా ఈ సంవత్సరం భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ద ఇండియన్ ఎకానమీ ఎ రివ్యూ. సో, మనకు భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం కూడా వార్షిక ఆర్థిక సర్వే అనేటువంటి పేరుతో ఒక రిపోర్ట్‌ని విడుదల చేయడం అనేటువంటిది జరిగేదండి. సో, అయితే ఈ సంవత్సరం ద ఇండియన్ ఎకానమీ ఎ రివ్యూ అనేటువంటి పేరుతో పత్రాన్ని విడుదల చేయడం అనేది జరిగింది. తరువాత ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం లఖ్పత్ దీదీ పథకం కింద 2,00,00,000 స్వయం సహాయక సంఘాల మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందించాలని లక్ష్యం విధించుకోగా, ఇటీవల ఆ సంఖ్యను ఎన్ని కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు అనేటువంటిది ప్రశ్నండి. సో, ఆన్సర్ ఆప్షన్ 1 3,00,00,000 సో, మనకు లఖ్పత్ దీదీ అనేటువంటి పథకం కింద ఒక 2,00,00,000 స్వయం సహాయ సంఘాల మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందించాలనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవడం అయితే జరిగిందండి. సో, అయితే దీనిని ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సంవత్సరంలో 3,00,00,000కు పెంచుతున్నట్లు మనకు ప్రకటించడం అనేది జరిగింది. సో గైస్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరెన్నో వీడియోస్‌ని అందించడానికి మాకు కొంత సపోర్ట్‌గా ఉండటం అయితే జరుగుతుందండి. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తరువాతి ప్రశ్న. క్రింది వాటిలో భారతదేశపు మొదటి పేపర్ రహిత బడ్జెట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 కేంద్ర బడ్జెట్ 2021, 22. సో, ఫిబ్రవరి 1, 2021న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మొట్టమొదటిసారి పేపర్ రహిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగిందండి. సో, ఎందుకు ప్రవేశపెట్టారు అనేటువంటిది మనం ఒకసారి గమనిస్తే, భారతదేశంలో కొనసాగుతున్నటువంటి కోవిడ్-19 మహమ్మారి కారణంగా మనకు పేపర్ రహిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగిందండి. ఇక్కడ పేపర్ రహిత బడ్జెట్ అంటే ఏమీ లేదండి. భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియా ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రోత్సహించడానికి యూనియన్ బడ్జెట్ 2021లో మొట్టమొదటిసారిగా డిజిటల్ ఫార్మాట్‌లో మనకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. తరువాతి ప్రశ్న. క్రింది వాటిలో శాసనసభ పని కానిది ఏది అనేటువంటిది ప్రశ్న అండి. ఆన్సర్ ఆప్షన్ 2 బడ్జెటింగ్ అండి. సో, ఇక్కడ బడ్జెట్ అనేది భారత ప్రభుత్వం యొక్క అంచనా రసీదులు మరియు వ్యయాలను కలిగి ఉన్నటువంటి ఒక వార్షిక ఆర్థిక నివేదిక అండి. సో, మనకు ఈ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం తయారు చేయడం అనేది జరుగుతుందండి. సో, ఈ కమిటీకి అధిపతిగా ఆర్థిక మంత్రి కొనసాగడం అనేటువంటిది జరుగుతుంది. తరువాతి ప్రశ్న.
నిర్మలా సీతారామన్ మొట్టమొదటిసారిగా పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 3 2019 జూలై 5న. సో, మనకు మొట్టమొదటిసారిగా నిర్మలా సీతారామన్ గారు 2019 జూలై 5న బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. సో, అంతే కాకుండా దేశానికి తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రి ఎవరు అంటే అది కూడా నిర్మలా సీతారామన్ గారేనండి. అంతే కాకుండా ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్‌ను ప్రవేశపెట్టినటువంటి రెండో మహిళ ఎవరు అంటే నిర్మలా సీతారామన్ గారండి. సో, మనకు ఇక్కడ ఇందిరాగాంధీ గారు 1971లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అటువంటిది జరిగిందండి. ఆ తర్వాత రెండవ మహిళగా నిర్మలా సీతారామన్ గారు మనకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అటువంటిది జరిగిందండి. నెక్స్ట్ క్వెషన్ 2023, 24 బడ్జెట్‌తో పోలిస్తే 2024, 25లో ఆహారం, ఎరువులపై రాయితీలను ఎంత శాతం తగ్గించారు? ఆన్సర్ ఆప్షన్ 2 8%. సో, 2024, 25 ఆర్థిక సంవత్సరంలో ఆహారం, ఎరువులపై రాయితీలను 3.69 లక్షల కోట్లుగా నిర్ణయించడం అనేది జరిగిందండి. తరువాతి ప్రశ్న. ఈ క్రింది వాటిలో తక్కువ ఆదాయం ఉన్న వారి కంటే అధిక ఆదాయం ఉన్న వారి నుండి ఆదాయంలో ఎక్కువ వాటాను సేకరించే పన్ను వ్యవస్థ ఏది అనేటువంటిది ప్రశ్నండి. సో, ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడో ఒకసారి జాగ్రత్తగా వినండి. క్రింద ఇచ్చినటువంటి వాటిలో తక్కువ ఆదాయం ఉన్నవారి కంటే కూడా అధిక ఆదాయం ఉన్నవారి నుండి ఆ ఆదాయంలో ఎక్కువ వాటాను సేకరించేటువంటి పన్ను వ్యవస్థ ఏది అనేటువంటిది ప్రశ్న అండి. సో, మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రగతిశీల పన్ను అండి. ఈ ప్రగతిశీల పన్ను విధానంలో ఏం జరుగుతుంది అంటే అతి తక్కువ ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులు సాధారణంగా పన్ను నుంచి మినహాయింపు పొందటం అనేది జరుగుతుంది. అయితే అత్యధిక ఆదాయం కలిగినటువంటి వ్యక్తులు అత్యధిక పన్నును చెల్లించడం అనేటువంటిది జరుగుతుంది. సో, మనకు ఈ ఆదాయపు పన్ను అనేటువంటిది ఇక్కడ ప్రగతిశీల పన్నుకు మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చండి. సో, ఈ ప్రగతిశీల పన్నుల ఫలితంగానే మనకు ధనవంతుల నుండి పేదలకు ఆదాయం పునఃపంపిణీ అవ్వటం అనేటువంటిది జరుగుతుందండి. ఫైనల్‌గా ఈ ప్రగతిశీల పన్ను అనేటువంటిది అధిక ఆదాయాన్ని సంపాదించేటువంటి వ్యక్తులకు అధిక పన్ను రేటును వసూలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. తరువాతి ప్రశ్న 2024, 25 ఆర్థిక సంవత్సరం చివరికల్లా ద్రవ్యలోటును జీడీపీలో ఎంత శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అనేటువంటిది ప్రశ్నండి. ఆన్సర్ ఆప్షన్ 2 5.1%. సో, మనకు 2024, 25 ఆర్థిక సంవత్సరానికి గాను ద్రవ్యలోటును జీడీపీలో 5.1% పరిమితం చేయాలనేటువంటి లక్ష్యాన్నయితే పెట్టుకోవటం జరిగిందండి. సో, అయితే దీనిని 2025, 26 నాటికి 4.5% కంటే తక్కువకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లుగా మనకు నిర్మలా సీతారామన్ గారు వెల్లడించడం అనేటువంటిది జరిగిందండి. తర్వాత ప్రశ్న. మౌలిక సదుపాయాలపై వ్యయం చేసేందుకు రాష్ట్రాలకు ఎన్ని కోట్ల దీర్ఘకాలిక రుణాలను కేంద్రం మంజూరు చేయనుంది? ఆన్సర్ ఆప్షన్ 2 1.3 లక్షల కోట్లు. సో, మనకు 2024, 25 ఆర్థిక సంవత్సరానికి గాను మౌలిక సదుపాయాలపై ఖర్చు పెట్టేందుకు రాష్ట్రాలకు 1.3 లక్షల కోట్ల దీర్ఘకాలిక రుణాలను కేంద్రం మంజూరు చేయబోతున్నట్లు చెప్పడం అయితే జరిగిందండి. తరువాతి ప్రశ్న 2024, 25 యూనియన్ బడ్జెట్‌లో భారత ప్రభుత్వం ప్రకటించిన మూలధన వ్యయం మొత్తం ఎంత అనేటువంటిది ప్రశ్న అండి. సో, ఆన్సర్ ఆప్షన్ 2 11.11 లక్షల కోట్లండి. సో, ఇక్కడ మూలధన వ్యయం అంటే ఏమి లేదండి. యంత్రాలు, పరికరాలు, భవనాలు, ఆరోగ్య సౌకర్యాలు, విద్య మొదలైన వాటి అభివృద్ధి కోసం ప్రభుత్వం వెచ్చించేటువంటి డబ్బునే మనకు మూలధన వ్యయంగా పిలవటం అనేది జరుగుతుంది. సో, మనకు 2024, 25 ఆర్థిక సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం 11.11 లక్షల కోట్లను మూలధన వ్యయంగా ప్రకటించడం అనేటువంటిది జరిగిందండి. తరువాతి ప్రశ్న. యూనియన్ బడ్జెట్ 2024, 25 ప్రకారం ఎన్ని సాధారణ రైలు బోగీలను హై స్పీడ్ వందే భారత్‌గా మార్చబడతాయి అనేటువంటిది ప్రశ్నండి. సో, ఆన్సర్ ఆప్షన్ 3 40,000 రైలు బోగీలనండి. మనకు 2024, 25 ఆర్థిక సంవత్సరానికి గాను దాదాపుగా ఒక 40,000 రైలు బోగీలను అంటే 40,000 సాధారణ రైలు బోగీలను హై స్పీడ్ వందే భారత్‌గా మార్చడం అనేటువంటిది జరుగుతుందండి. తరువాతి ప్రశ్న. ఈ క్రింది వాటిలో ప్రభుత్వ పన్ను మరియు వ్యయ నిర్ణయాలకు సంబంధించింది ఏది అనేటువంటిది ప్రశ్నండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్థిక విధానం. సో, మనకు ద్రవ్య విధానం అలాగే ఆర్థిక విధానం అనేటివి ఒక 2 ఉంటాయండి. సో, మనకు ఇవి దేశంలో ఉన్నటువంటి ఆర్థిక కార్యకలాపాలన్నిటిపై కూడా
ఇవి ప్రభావం చూపేటువంటి 2 వేరు వేరు సాధనాలండి. సో, ఈ ద్రవ్య విధానాలను ఎవరు తయారు చేస్తారు అంటే, దేశంలో ఉన్నటువంటి కేంద్ర బ్యాంకులు తయారు చేసి వాటిని నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధానాలన్నీ కూడా చేసేటువంటి పని ఏమిటి అంటే, ఆర్థిక వ్యవస్థలో డబ్బును సరఫరా చేయటం, అలాగే వాటి యొక్క వడ్డీ రేట్లను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఆర్థిక విధానం లేదా ఫిస్కల్ పాలిసీ అండి. ఈ ఆర్థిక విధానం అనేటువంటిది ప్రభుత్వం పన్నులు మరియు ఖర్చులను ఎలా నిర్వహిస్తుంది అనేటువంటి విషయానికి సంబంధించినదండి ఇది. సో, ఈ ఆర్థిక విధానాన్ని ఆర్థిక వ్యవస్థ యొక్క స్థిరీకరణ కోసం, అలాగే ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి కోసం ప్రభుత్వం ఎంచుకునేటువంటి మార్గాన్నే మనకు ఆర్థిక విధానం అంటారండి. తర్వాతి ప్రశ్న. యూనియన్ బడ్జెట్ 2024-25లో ప్రకటించిన విధంగా 2025 ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం నిర్దేశించిన పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యమెంత? ఆన్సర్ ఆప్షన్ 2 50,000 కోట్లండి. సో, ఇక్కడ పెట్టుబడుల ఉపసంహరణ అంటే ఏం లేదండి. ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వం తన వాటాలో ఉన్న కొంత భాగాన్ని లేదా పూర్తి భాగాన్ని కూడా ప్రైవేట్ సంస్థలకైనా లేదా ప్రజలకైనా విక్రయించేటువంటి ప్రక్రియనే మనకు పెట్టుబడుల ఉపసంహరణ అంటారండి. సో, ఈ ఆర్థిక సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం ఒక 50,000 కోట్ల రూపాయలనైతే పెట్టుబడుల ఉపసంహరణకు లక్ష్యంగా పెట్టుకోవటం అయితే జరిగిందండి. తర్వాతి ప్రశ్న. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం నిర్దేశించిన స్థూల మార్కెట్ రుణ లక్ష్యం ఎంత అనేటువంటిది ప్రశ్నండి. ఆన్సర్ ఆప్షన్ 3 14.13 లక్షల కోట్లండి. తర్వాతి ప్రశ్న. ఈ క్రింది వాటిలో ఏది భారతదేశంలో ప్రత్యక్ష పన్నుకు ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ 4 సంపద పన్ను. సో, మనకు భారతదేశంలో 2 రకాలైనటువంటి పన్నులైతే ఉండటం జరిగిందండి. అందులో ఒకటి ప్రత్యక్ష పన్ను. ఈ ప్రత్యక్ష పన్ను అంటే ఏం లేదండి. ఒక వ్యక్తి పన్ను భారాన్ని మోసిన తర్వాత ప్రభుత్వానికి చెల్లించడం అనేది జరుగుతుంది. సో, వీటికి ఉదాహరణలుగా 1 కార్పొరేషన్ పన్ను, 2 ఆదాయపు పన్ను, 3 వడ్డీ పన్ను, 4 వ్యయ పన్ను, 5 సంపద పన్ను అండి. సో, మనకు ఈ 5 రకాలైనటువంటి పన్నులన్నీ కూడా మనకు ప్రత్యక్ష పన్ను కిందకి రావటం జరుగుతుంది. అలాగే రెండవది పరోక్ష పన్ను. అంటే ఒక అమ్మకందారుడు మొదట కొనుగోలుదారుడి నుండి పన్ను వసూలు చేసి, ఆ తర్వాత ప్రభుత్వానికి చెల్లించడం అనేది జరుగుతుంది. సో, వీటికి ఉదాహరణలుగా మనకు కస్టమ్స్ సుంకాలు, 2 సేవా పన్ను, 3 అమ్మకపు పన్ను, 4 రాష్ట్ర ఎక్సైజ్ సుంకం, 5 స్టాంప్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు, అలాగే 6 వినోదపు పన్ను. సో, మనకు ఈ 6 రకాలైనటువంటి పన్నులన్నీ కూడా మనకు పరోక్ష పన్నుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నండి. ఎందుకంటే చాలా పరీక్షలో దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు రావటం అనేటువంటిది జరిగింది. సో, వీటిని నెగ్లెక్ట్ చేయకండి. తర్వాతి ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరం నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది? ఆన్సర్ ఆప్షన్ 3 2047వ సంవత్సరం. సో, ప్రస్తుతం మనకు భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా వ్యవహరించడం అనేది జరుగుతుందండి. సో, అయితే భారత ప్రభుత్వం భారతదేశాన్ని 2047వ సంవత్సరానికి గాను ఒక అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవటం అనేది జరిగిందండి. తర్వాతి ప్రశ్న. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారు? ఆన్సర్ ఆప్షన్ 2 1.27 లక్షల కోట్లు. సో, మనకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు దాదాపుగా 1.27 లక్షల కోట్లను కేటాయించడం అనేది జరిగిందండి. అయితే ఇదే రంగాలకు సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల కోట్లు కేటాయించడం అనేటువంటిది జరిగిందండి. తర్వాతి ప్రశ్న. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు రంగంలో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఎన్ని కోట్లతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 1,00,000 కోట్లు. ఈ 1,00,000 కోట్ల కార్పస్ ఫండ్‌తో దాదాపుగా ఒక 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలను ఇవ్వటం అనేది జరుగుతుందండి. తర్వాతి ప్రశ్న. 2024-25 బడ్జెట్‌లో కేంద్రం ఎన్నికల సంఘానికి ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించింది? ఆన్సర్ ఆప్షన్ 1 306.06 కోట్లు. సో, 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎన్నికల సంఘానికి
దాదాపుగా 306,00,00,000 కేటాయించడం అనేటువంటిది జరిగిందండి. సో, ఇదే ఎన్నికల సంఘానికి గత బడ్జెట్‌లో దాదాపుగా 385,67,00,00,000 కేటాయించడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నండి. 2024, 25 బడ్జెట్‌లో జలశక్తి మంత్రిత్వ శాఖకు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించింది? ఆన్సర్ ఆప్షన్ 2 98,418,00,00,000. సో, 2024, 25 ఆర్థిక సంవత్సరంలో జలశక్తి మంత్రిత్వ శాఖకు దాదాపుగా 98,418,00,00,000 రూపాయలని కేటాయించడం అయితే జరిగిందండి. సో, ఇందులో దాదాపుగా 71% నిధులను దేనికోసం ఖర్చు చేస్తారు అంటే, జల జీవన్ మిషన్ కోసం ఖర్చు చేయటం అనేటువంటిది జరుగుతుంది. సో, ఈ మిషన్ ద్వారా ఏం చేస్తారంటే, దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కుళాయి నీటి సౌకర్యాన్ని కల్పించడం అనేటువంటిది జరుగుతుందండి. సో, ఈ మిషన్‌కి సంబంధించి 2023, 24 బడ్జెట్‌లో దాదాపుగా 96,549,00,00,000 రూపాయలను జలశక్తి మంత్రిత్వ శాఖకు కేటాయించడం అనేటువంటిది జరిగిందండి. తర్వాతి ప్రశ్న 2024, 25 తాత్కాలిక బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అనేటువంటిది ప్రశ్నండి. సో, ఆన్సర్ ఆప్షన్ 2 1.77 లక్షల కోట్లు. సో, ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు దాదాపుగా 1.77 లక్షల కోట్ల రూపాయలను కేటాయించడం అయితే జరిగిందండి. సో, ఇదే శాఖకు 2023, 24 ఆర్థిక సంవత్సరంలో సుమారు 1.57 లక్షల కోట్ల రూపాయలను కేటాయించడం అయితే జరిగింది. సో, ఈ బడ్జెట్‌ను గత సంవత్సరం కేటాయించినటువంటి బడ్జెట్‌తో పోలిస్తే దాదాపుగా 12% బడ్జెట్‌ను ఎక్కువ ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించడం అనేటువంటిది జరిగిందండి. తరువాతి ప్రశ్న. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం 2024, 25 తాత్కాలిక బడ్జెట్‌లో ఎంత కేటాయించారు? ఆన్సర్ 86,000 రూపాయలు. సో, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం 2024, 25 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 86,000 రూపాయలను కేటాయించడం అయితే జరిగిందండి. సో, దీనికోసం గత బడ్జెట్‌లో కేటాయించినటువంటి 60,000 రూపాయలతో పోలిస్తే ఈ సంవత్సరం 43% ఎక్కువ బడ్జెట్‌ను కేటాయించడం అనేది జరిగింది. తర్వాతి ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం రానున్న 5 ఏళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎన్ని కోట్ల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 2 కోట్ల ఇళ్ల నిర్మాణం కోసం. సో, ఈ పథకంలో భాగంగా మొదట 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యం అయితే పెట్టుకోవటం జరిగిందండి. అయితే ఈ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటున్నట్టు కూడా మనకు చెప్పడం జరిగింది. అయితే రానున్నటువంటి 5 ఏళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం అదనంగా మరొక 2 కోట్ల ఇళ్లను నిర్మించాలనేటువంటి లక్ష్యాన్నయితే పెట్టుకోవటం జరిగిందండి. సో, ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు వచ్చేటువంటి సాయం ఎంత అంటే, మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వారికి 1,20,00,000 అలాగే కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి 1,30,00,000 సాయంగా ప్రకటించడం అనేటువంటిది జరుగుతుందండి. సో, ఇందులో 60:40% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించడం అనేటువంటిది జరుగుతుంది. సో, అయితే దీనికోసం 2024, 25 ఆర్థిక సంవత్సరానికి గాను 80,671 రూపాయలను కేటాయించడం అనేటువంటిది జరిగిందండి. సో, ఇదే పథకానికి 2023, 24 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 79,590 రూపాయలను కేటాయించడం అయితే జరిగిందండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానెల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.